హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను సింపుల్గా ఈజీగా ఇంట్లో పాయసం ఎలా చేయాలో చెప్తానన్నాను కదా. సో చూడండి ప్రాసెస్. ఫస్ట్ సేమియా పోసి తీసుకోవాలి. తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. లేదంటే హైలో పెట్టామనుకో మళ్ళీ మాడిపోద్ది. సెకండ్ నేను చూపిస్తాను. అలా స్లోగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే మళ్ళీ అడుగునున్న పూస అనేది మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. కలుపుతూ ఉండగా చూడండి గోల్డెన్ కలర్లో రావాలి. నేను మీకు చూపిస్తాను. తర్వాత ఇది పక్కకు తీసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను ఏ కలర్లో వచ్చిందని. పాలు పొయ్యి మీద వేసుకోవాలన్నమాట. 1/2 లీటర్ వేసాను నేను. ఈ కలర్ వచ్చే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు. సేమియా పూస అనేది ఫ్రై చేస్తే మనకి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకని పాలు పొయ్యి మీద పెట్టాం కదా, మరిగిన తర్వాత కొంచెం వేసుకుంటూ పూస అనేది కలుపుతూ ఉండాలన్నమాట మనం. అలాగే ఇక్కడ మొత్తం అమ్మ వేస్తుంటే నేను కలుపుతున్నాను అన్నమాట. సో మొత్తం ప్రాసెస్ వేసే వరకు మనం అలా చేస్తుండాలి. అంటే ఒకసారి వేస్తే ఎలా ఉంటుందంటే ఉండలా అయిపోద్ది. అందుకని కొంచెం వేస్తే కలపాలి. అలా కలిపిన తర్వాత ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొందరు ఎలా అంటే కొంచెం మెత్తగా అయిపోతే తింటారు. కొందరికి ఎలా అంటే కొంచెం పలుగ్గా ఉంటే ఇష్టం. నాకైతే కొంచెం పలుగ్గా ఉండాలి. ఎందుకంటే సేమియా మెత్తగా అయిపోతే ఎలా ఉంటుందంటే ఏదో రైస్ తిన్నట్టు ఉంటుంది. అందుకే అలా కలుపుతూ చూసుకుంటూ ఉంటున్నాను అనమాట. మీరు కూడా ఇప్పుడు మీకు నచ్చినట్టు పలుగ్గా ఉండాలంటే పలుగ్గా, లేదంటే కొంచెం మెత్తగా ఉండాలంటే మెత్తగా. ఇప్పుడు నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారనేది నాకు తెలియదు కదా, అందుకే ఇలా చెప్తున్నాను అనమాట. కలుపుతూ ఉన్నాక షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే బెల్లం ఏం కాదు, షుగర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయొచ్చు. నేను చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఉడికిందా లేదని, లాస్ట్లో షుగర్ వేద్దామని చెప్పి. చూసారా, నేను అక్కడ వేలుతో నొక్కి చూపించాను. సో అలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే షుగర్ కూడా యాడ్ చేయాలని చెప్పాను కదా. షుగర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కూడా ఎక్కువే, ఒక 2 మినిట్స్ అలా ఉంటే వేడే కాబట్టి షుగరే కాబట్టి కరిగిపోద్ది అనమాట. కొంచెం నాకైతే కొందరు చెప్పాను కదా పాలుగా ఉంటే ఇష్టపడతారు. మాకైతే పాలుగా అయితే ఇదేంటి ఇలా ఉంది నీళ్ళలాగా అంటాం అనమాట. అందుకు కొంచెం పాలులాగా కాదు, అలా అని గట్టిగా కాదు, మీడియం సైజులో అనేది మేము దించుకుంటాం అనమాట స్టవ్ మీద నుంచి. సో లాస్ట్లో చిన్న సాల్ట్, లేదంటే నేను ఇక్కడ ఉప్పు వేసాను, సాల్ట్ అయినా ఉప్పు అయినా లాస్ట్లో చిన్నది వేస్తే టేస్ట్ వస్తుందంట. సో ఫైనల్గా మనకు రెడీ అయిపోయాక నెయ్యి వేసాను. నేనైతే చాక్తో వేసాను. మళ్ళీ అది కామెంట్ చేయకండి మీరు, చాక్తో వేసారేటని. స్పూన్ లేదు అండ్ అలాగే అడుక్కు వచ్చింది అనమాట. అందుకే నేను చాక్తో తీసేసాను. ఫైనల్గా మన పాయసం రెడీ. మీకు నచ్చితే ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే పాయసం అన్నీ మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఫైనల్గా మన పాయసం రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్గా చెప్పాను, నేను ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే. ఇప్పుడు నేను పాయసం రెసిపీ పెట్టినంత మాత్రాన మిమ్మల్ని వెళ్ళి షాప్కి వెళ్ళి జీడిపప్పు పాయసం అన్నీ కొని తెచ్చుకోమని చెప్పను కదా. సో అందుకే ఇంట్లో ఉన్న వాటితోటి నేను సింపుల్గా చేశాను. నాకు ఇలాచీ ఫ్లేవర్ అవి నచ్చవు, అందుకే నేను వేయలేదు. మీరు వేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.